హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్స్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా, కమెంట్స్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో 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 మెసేజెస్ వాట్సాప్లో వాయిస్ మెసేజెస్ వస్తున్నాయి, కాంప్లిమెంట్స్ ఇస్తూ, అప్రిషియేట్ చేస్తూ, నా శ్రమని గుర్తిస్తూ. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కసారి నేను హీలింగ్ సెండ్ చేస్తాను. మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తా. రైట్. అందరూ గట్టిగా శ్వాస తీసుకోండి. బ్రీతింగ్ తీసుకొని ఇన్హీల్, ఎక్స్హీల్. నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. ఓకేనా? స్టార్టా? నెగిటివ్ వద్దు, పాజిటివ్ వద్దు, ఏది ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. అప్పుడు మీ ఎనర్జీస్ క్లియర్ అవుతాయి. ఓకేనా? రైట్. స్టార్ట్. Right. Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Thank you universe. Gratitude gratitude gratitude. I accept this positive healing అని చెప్పుకోండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? రైట్. ఈ హీలింగ్ సెండ్ చేయడం వల్ల మీ హార్ట్ చక్ర, మీ ఆరా క్లెన్స్ అవుతుంది. ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా ఎనర్జీస్ నా దాకా కనెక్ట్ అవ్వడానికి అవి క్లియర్ అవుతాయి అన్నమాట. మీకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, నాకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి హీలింగ్ బాగుంటుంది. రైట్. ఇక్కడ వాట్ ఈస్ ద ఛానల్డ్ మెసేజెస్? ఎవరో మీ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారంట. మై ఇంట్యూషన్ ఈస్, నా ఇంట్యూషన్ చెప్పింది. సో దీని మీద ఇవాళ రీడింగ్ చేద్దాము, చూద్దాం అసలు ఏం థింక్ చేస్తున్నారు, ఏం మీకు మెసేజెస్ మీ దాకా కన్వే చేయాలని టెలిపతిక్ ద్వారా ఆలోచిస్తున్నారు. అంటే టెలిపతిక్ మీన్స్ ప్రశాంతంగా కూర్చొని
మీ గురించి ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, సంథింగ్ ఆలోచిస్తుంటాం కదా మనకి మనసులో ఉన్న పర్సన్ గురించి. అలానే మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు తనకి వస్తున్నాయి? మీ పర్సన్ మీకు ఏం ఛానల్డ్ మెసేజెస్, ఏం లవ్ మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు, పంపిస్తున్నారు? ఇప్పుడు చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి ఎలాంటి మెసేజెస్ సెండ్ చేస్తున్నారు? ప్లీజ్ గైడ్ మీ. షుడ్ ఐ సే ఆర్ షుడ్ ఐ హైడ్ వాట్స్ ఇన్ మై హార్ట్? తను చెప్పినా చెప్పకపోయినా తన మనసులో ఏముందో మీకు తెలుసంట. ఐ ఆమ్ వాచింగ్ యూ. ఎస్, ఇది నాకు అనిపిస్తూనే ఉంది. తను స్టాక్ చేస్తున్నారు అదర్ ఫేక్ ఐడీస్ నుంచి మీకు. దాని ఏమంటారు, మెసేజెస్ యాక్సెప్ట్ చేయమని మెసేజెస్ రావడము, ఇట్లాంటి సంథింగ్ వస్తున్నాయి అన్నమాట. అది ఎవరు, వేరే వేరే ఐడీస్ నుంచి మీ పర్సనే ఐ వాంట్ టు టాక్ విత్ యూ, లేకపోతే ఐ వాంట్ టు ఫ్రెండ్షిప్ విత్ యూ, ఇలాంటి మెసేజెస్ చేయడము. బట్ తను వేరే వేరే ఐడీస్ నుంచి అయితే మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. యు ఆర్ ద డ్రీమ్ ఐ గో టు ఎవ్రీ టైమ్ ఐ క్లోజ్ మై ఐస్. ఎక్కువగా కలలు కంటున్నారంట. నిద్రలో కూడా మీ గురించి ఎప్పుడు కళ్ళు మూసుకున్నా మీరే గుర్తొస్తున్నారు అనేది కనపడుతుంది. నో వన్ కంపేర్స్ టు యూ. ఎస్, ఎవ్వరూ కంపేర్ చేయలేరు, ఎందుకంటే డివైన్ ఫెమినైన్ కదా. డివైన్ ఫెమినైన్కి ఎవరు సాటి? ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. చూసారా, తను ఏం చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు. ఐ జెన్యూన్లీ లవ్ విత్ యూ. ఇప్పుడు జెన్యూన్గా లవ్ పెట్టేసి ఉపయోగం ఏంటి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. డిస్టెన్స్ బట్ మై లవ్ ఇంక్రీజెస్ డే బై డే. మీ ఇద్దరు రిలేషను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎక్కువ ఇక్కడ ఉంది. బట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాకపోయినా ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎక్కువ మంది. అండ్ కానీ వాళ్ళకు కూడా దగ్గరలో ఉన్న హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ ప్రకారము మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రకారం చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. బట్ రోజు రోజుకి మీ మీద ప్రేమ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అని చెప్తున్నారు. ఐ ఆమ్ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. ప్రిటెండ్ చేస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా గురించి ఏం ఆలోచించొద్దు అని ప్రిటెండ్ చేస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదేనండి. ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. చూడండి, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఇక్కడేమో నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు నా గురించి ఏం వరీ అవ్వద్దు అని చెప్తున్నారు. హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ యూ మీన్ టు మీ? నువ్వు నాకేంటి అనేది నేను నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను? నా మనసులో నీకున్న స్థానం నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది నోటితో? ఐ నో యూ మిస్ మీ. అబ్బా, మీరు మిస్ అవుతున్నారు అని తనకు తెలుసంట. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్. అన్నీ వేసి మూసుకుపోయినాయి కదా, ఆశ వదులుకుంటున్నారు, చివరి ఆశ కూడా వదులుకుంటున్నాను, మనం కలుస్తాము అనేది. ఎవ్రీ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. మ్యూజిక్లో మిమ్మల్ని ఎత్తుక్కుంటున్నారనమాట ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ లేదు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ స్ట్రాంగ్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. మర్చిపోకు. ఎవరు మర్చిపోమని చెప్పారు? మీరు చెప్పారండి మర్చిపోండి నన్ను అని. రైట్, కార్డ్స్ క్లారిఫై చేస్తూ మాట్లాడతాను, ఓకేనా? రైట్. मुझे नींद ना आए, हाय
मुझे नींद ना आए, मुझे चैन ना आए, जय जा जरा ढूंढ के लाए, न जाने कहाँ दिल को गया, न जाने कहाँ दिल को गया. न जाने कहाँ दिल को गया. అదే మీ పార్ట్నర్ పరిస్థితి. మీరు ఏం ఎనర్జీస్ ఇవ్వకుండా మీ లైఫ్లో మీరు హ్యాపీగా బిందాస్గా నువ్వు ఉంటే ఉండు పోతే పో, నా లైఫ్ నేను బిందాస్గా ఎంజాయ్ చేస్తా అన్నట్టు ఉంటున్నారు మీరు. తన దృష్టిలో మీరు రియల్గా ఉంటున్నారో లేదో తన గురించి అయితే మీరు పట్టించుకోవట్లేదు, ఆలోచిస్తున్నారు. కానీ తన దృష్టిలో తనకి ఎనర్జీస్ ఇవ్వట్లేదు, దూరంగా ఉంటున్నారు. మీరు తన కోసం పాకులాడుతున్నారు అన్న ఫీలింగ్ కూడా తనకి ఇవ్వట్లేదు మీరు. దాని మూలన మీరు తనని లీవ్ చేసి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో. తనదే వన్ సైడ్ లవ్, రోజు రోజుకి మీ మీద ఇంట్రెస్ట్, ప్రేమ అన్నీ పెరిగిపోతున్నాయి అనమాట. నిద్ర కూడా పట్టట్లేదు. ఒకవేళ నిద్ర పట్టినా కల్లో కూడా మీరే కనపడుతున్నారంట. నా జానే కహా దిల్ కో గయా, నా జానే కహా దిల్ కో గయా. మనసు ఎక్కడ పోయింది? ముझे नींद ना आए, నిద్ర రావట్లేదంట. సరే, షుడ్ ఐ సే ఆర్ షుడ్ ఐ హైడ్ వాట్స్ ఇన్ మై హార్ట్? వచ్చాడండో రాజు. సరే, ఇక్కడ నేను చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు. ఎంత ఈగో చూడండి, ఈగో ఏం మాత్రం తగ్గలేదు. ఈగోతో మాట్లాడేనమాట అవి. నేను నీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలుసు. ఆహా, ఈయన పెద్ద మహారాజు, వీళ్ళు ఒక పెద్ద కింగ్డమ్ నుంచి దిగొచ్చారండి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనమే వాళ్ళ దీంట్లో నుంచి మనసులో నుంచి రాబట్టుకొని అర్థం చేసుకోవాలన్నమాట. కానీ వాళ్ళ నోటితో చెప్పరు. నోటు ముత్యాలు 32, 64 రాలిపోతాయి. లేకపోతే కింగ్ కదా పాపం, కిరీటం జారిపడు. వా, ఏం చేయాలి వీళ్ళని? ఐఎమ్ వాచింగ్ యూ. మిమ్మల్ని లీవ్ చేసి కోల్డ్ బిహేవ్ చేస్తూ మీకు దూరంగా, వితౌట్ ఇన్ఫర్మేషన్ మీకు దూరంగా, మెంటల్లీ ఫిజికల్లీ కూడా దూరంగా వెళ్ళిపోయిన తన లైఫ్లో అదర్ సిచ్యువేషన్ ఏదో ఉందండి. ఫ్యామిలీ సంథింగ్, ఫ్యామిలీనా థర్డ్ పర్సన్ ఇష్యూ ఏదో ఉంది. మిమ్మల్ని కాదు అని తను పాస్ట్లో తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయినారు. సో ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ తన మైండ్లో, తన మనసులో మీ గురించిన ఆలోచనల్ని అసలు తీసేయలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అప్పుడు పాస్ట్లో ఏమనుకున్నారు? మీరు లేకపోయినా తను బతకగలరు అనుకున్నారు. మీరు లేకపోయినా నిదానంగా ఈజీగా మర్చిపోతాను అని అనుకుని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. బట్ ఇప్పుడు గేమ్ ఉల్టా అయిందనమాట. మూవ్ ఆన్ కాలేక మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు. ఫేక్. ఎందుకంటే ముఖం చెల్లదు కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాలన్నా, మీతో కమ్యూనికేట్ చేయాలన్నా, కనీసం హాయ్ పెట్టడానికి కూడా తనకి ముఖం చెల్లదు కదా. అందుకని ఫేక్ ఐడీస్ నుంచి ఏమంత అవసరం? నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాల్సిందే. ఎవడు తీసుకున్న గోతులో ఎప్పటికైనా వాడు పడతాడు. ఇదైతే తథ్యం. ఇక్కడ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. వేరే ఐడీస్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారనమాట. యు ఆర్ ద డ్రీమ్ ఐ గో టు ఎవ్రీ టైమ్ ఐ క్లోజ్ మై ఐస్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తను ఫ్రీ టైంలోనో నైట్ టైంలోనో లేట్ నైట్స్ మేల్కోవడము, ఒకవేళ నిద్ర పట్టక మీ ఫొటోసు, మీ చాటింగ్స్, ప్రీవియస్ చాటింగ్స్ ఎన్ని సంవత్సరాలైనా కూడా తన దగ్గర ఉన్నాయండి. అవి ఉన్నాయి, తను స్టాక్ చేస్తున్నారు. తను మీ మెసేజెస్ని రిపీటెడ్గా, మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ని రిపీటెడ్గా, మీ మెమోరీస్, ఫొటోస్ ఏమన్నా ఉన్నా, మీ ఫొటోస్ ఉన్నా, మీ ఇద్దరికి కలిపి ఏదైనా ఫొటోస్ ఉన్నా, ఆ మెమోరీస్ని రిపీటెడ్గా చూసుకుంటూ మీ మీద ఇంకా రోజుకి
అటెన్షను, అట్రాక్షను, లవ్ పెరిగిపోతున్నాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం తను కళ్ళు మూసుకుంటే మీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. ఏమని? తనకి మీ మీద ప్రేమ ఎక్కువ పెరగడమే, ప్లస్ మీ లైఫ్‌లోకి సమ్ అదర్ పర్సన్ వచ్చేస్తున్నారేమో, మీరు యాక్సెప్ట్ చేసేస్తున్నారేమో, లేదా మీకు మీ పేరెంట్సు పెళ్లి సంబంధాలు ఏమన్నా చూసినా మీరు యాక్సెప్ట్ చేసేసారేమో, మీ లైఫ్‌లో కూడా మీరు ఈ పర్సన్‌ని లీవ్ చేసేసి మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ అనమాట. నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలి? ఎక్కడన్నా సందు దొరుకుతదేమో, మీ యాక్టివిటీస్‌ని స్టాప్ చేద్దామని చూస్తుంటే దొరకట్లా. బట్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదర్ యాప్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, ఫేక్ ఐడీస్ నుంచి. ఇదైతే డ్యామ్ షూర్. ఓకేనా? ఐ యామ్ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. నాకు అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, కంఫర్ట్ లైఫ్ ఉంది, సఫిషియంట్ ఫైనాన్సెస్ ఇది ఉంది, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వేం నా గురించి వర్రీ అవ్వద్దు అని చెప్తున్నారు. డిస్టెన్స్ బట్ మై లవ్ ఇంక్రీజెస్ డే బై డే. అక్కడ హ్యాపీగా ఉంటే ఇవన్నీ ఆలోచించరు. తన కంఫర్ట్స్ అన్నీ ఉండొచ్చు, కానీ ఒంటరితనం అనేది, ఇన్ని కార్డ్స్ నేను తీసుకొని చాలా చెప్పాలనుకుంటున్నారు, ఇన్ని కార్డ్స్ నేను తీసుకోను. తను చాలా ఒంటరితనం అనేది, ఇప్పుడు ఎవ్వరూ లేకుండా 4 గోడల మధ్య మనం ఒక్కళ్ళే ఉండడం అనేది ఒంటరితనం కాదు. మన చుట్టూ 100 మంది ఉన్నా మన మనసులో, మన మైండ్లో ఎవరి గురించి అయితే థింక్ చేస్తున్నామో వాళ్ళు మన పక్కన లేకపోవడం అనేది చాలా ఒంటరితనం. అంటే మనని ఇష్టపడే వాళ్ళు, మనల్ని కేర్ చేసేవాళ్ళు మన పక్కన ఉండాలనుకుంటారు కదా. సో అసలైన ఒంటరితనాన్ని మీ పర్సన్ అనుభవిస్తున్నారు. ఇది అసలైన ఒంటరితనం అంటే. అన్ని కంఫర్ట్స్ ఉండి కూడా తను నిద్ర పట్టక డ్రీమ్స్లో మిమ్మల్ని థింక్ చేస్తూ, మిమ్మల్ని ఊహించుకుంటూ, మీ చార్ట్స్ని రిమెంబర్ చేసుకుంటూ, ఇక్కడ ఈగో కదా, ఫస్ట్ కార్డే అదే వచ్చింది, ఈగో కదా. నాకేంటి, నేను బిందాస్గానే ఉన్నాను, నువ్వేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కమ్యూనికేట్ చేసినా లేదా ఎదురుగా కనపడినా ఎలా ఉన్నావు అని అడిగినా ఇదే సిచ్యువేషను. ఎందుకంటే బయటపడరు అనమాట. ఎందుకంటే మనకి ఈగో కదా, యాటిట్యూడ్ ఎక్కువ కదా. డిస్టెన్స్ బట్ మై లవ్ ఇంక్రీజెస్ డే బై డే. వై ఈజ్ హియర్ ఏంజల్స్? చూడండి, ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారనేది కన్ఫర్ము. అట్ ద సేమ్ టైం మీతో పాస్ట్లో ఉన్న మెమోరీస్, మీతో ఎంజాయ్ చేసిన ఆ మెమోరీస్, మీతో హ్యాపీగా మీ సమక్షంలో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఒక చిన్న పిల్లల మనస్తత్వంతో, చిన్న పిల్లలాగా ఇన్నర్ చైల్డ్ హ్యాపీనెస్ ఉంటుంది కదా, కల్మషం లేని సంతోషం, అలా ఉన్న పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. ఎందుకు? కర్మ ఈజ్ బ్యాక్. ఆ హ్యాపీనెస్ని మళ్ళీ కోరుకుంటున్నారు మీ నుంచి. ఒకప్పుడు మిమ్మల్ని గో విత్ ద ఫ్లో అన్నట్టు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు తీసుకొని మీ ఎఫర్ట్స్ని, మీ ప్రేమని గుర్తించలేదు తను, మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వలేదు తను. సో ఇప్పుడు కర్మ పేబ్యాక్ చేస్తున్నారనమాట. రోజు రోజుకి ఈ డిస్టెన్స్ తనని కిల్ చేస్తూ ఉంది. రోజు రోజుకి తనకి మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతూ ఉందన్నమాట. ఐ జెన్యున్లీ లవ్ యూ. పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చూడండి, థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఆల్రెడీ, థర్డ్ పార్టీ నాకు తెలిసి ఇక్కడ మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. మీరు తన లైఫ్లోకి వెళ్ళక ముందు తను మ్యారీడ్ అన్న సంగతి మీకు కూడా తెలుసు. ఇక్కడ అదే కనపడుతుంది. తను ప్లానింగ్స్ చేస్తున్నారు. పాస్ట్లో థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిన పర్సన్ తన ఫ్యామిలీ కోసం
మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిన పర్సను ఇప్పుడు అప్పుడు మీ మీద అంత ప్రేమ అఫెక్షను, సారీ టు సే, అంత పాస్ట్లో అయితే లేదు మీ మీద. జస్ట్ దాన్ని ఏమంటారు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ తను ఫీల్ అయ్యారు. బట్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినారనమాట. ఓకేనా? అది తెలుసుకోలేకపోయారు. మీరంతా తెలుసుకునేటప్పటికీ చేతులు కాలిపోయినాయి. ఓకేనా? బట్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయిందో, మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందో, ఈ గ్యాప్ అస్సలు మీ ఎనర్జీస్, మీ ఉలుకు పలుకు ఏమీ లేదు కదా. తనకి ఇప్పుడు అసలైన ప్రేమ అంటే ఏంటి, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళది ఫేక్ లవ్, ఇదంతా కల్మషంతో కూడిన మనుషులు, ఇది కాదు అసలైన ప్రేమ. నా పార్ట్నర్ నాకు చూపించిన, నాతో ఉన్న అంతవరకు తను ఎంత జెన్యున్గా ఉన్నారో, అంటే మీరు ఎంత జెన్యున్గా ఉన్నారో, కల్మషం లేకుండా ఒక మదర్ లాగా లవ్ చేశారు, చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు. అంటే మేబీ మీ పార్ట్నర్కి పిల్లలు కూడా ఉండుంటారు, ఇక్కడ అదే కనపడుతుంది నాకు. సో ఆ పిల్లల్ని చూసినప్పుడు కూడా పిల్లల్ని ఎలా, చిన్నపిల్లల్ని ఎలా డీల్ చేస్తామో, చిన్నపిల్లల్ని ఎలా నర్చర్ చేస్తామో, అంటే లాలిస్తామో, మీరు మీ పార్ట్నర్ని అంతలా చిన్న పిల్లల్లాగా చూసుకున్నారనమాట. చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేశారు. అవంతా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీ మీద జెన్యూన్గా ప్రేమ పుట్టుకొస్తుందన్నమాట. ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అరే భగవంతుడు నా లైఫ్లో ఇంత మంచి పార్ట్నర్ని ఇస్తే నేనేంట్రా నా దిక్కుమాలిన ఆలోచనలతోటి, నా దిక్కుమాలిన మైండ్ సెట్ తోటి, నా దిక్కుమాలిన ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ తోటి, నా దిక్కుమాలిన ఈగోతోటి కాలదనుకున్నాను అని ఎమోషనల్గా దూరం వెళ్ళిపోయానే. నేను చేతికొచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని కాలదనుకున్నానే, నా చేతులారా రిజెక్ట్ చేసుకున్నానే. తను ఇలాంటి నేచర్ ఉన్న పర్సను, చూసే పర్సన్ మీరు, మేల్ అయినా ఫిమేల్ అయినా, మీరు ఒక ఎంప్రెస్, అంటే అన్నీ సఫిషియెంట్గా ఉండి కూడా అన్నీ ఒక అమ్మలాగా తనని ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు తన లైఫ్లో మీరొక్కలే. ఎందుకంటే మీతో లైఫ్ చూశారు, మిమ్మల్ని చీట్ చేసి, సబోటాజ్ చేసి, కోల్డ్ బిహేవియర్లోకి తీసుకెళ్ళిపోయి, చెప్పా పెట్టకుండా, వితౌట్ ఇన్ఫర్మేషన్, నిదానంగా కాల్స్, మెసేజెస్ తగ్గించుకుంటూ, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మీ ఇంట్యూషన్ మీకు తెలుస్తుంది అవాయిడ్ చేస్తున్నారు, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని మీకు తెలుస్తూనే ఉంది. ఒక 10 మెసేజ్లు మీరు పెడితే ఒక్క మెసేజ్ ఆన్లైన్లో ఉంటూ కూడా రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. మీకు అది ఏంటిది, ఏంటి ఏమవుతుంది, ఈ కన్ఫ్యూజన్లోనే మీకు మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. పాస్ట్లో మీరు చాలా హెల్దీ పర్సన్ అయినా కూడా హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. ఈ పర్సన్ మూలాన మీరు మీ విషయంలో లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. స్టిల్ ఇప్పటికీ మీరు మెడిసిన్ వాడుతున్నారు అనేది కనపడుతుంది. ఆ మెడిసిన్ వేసుకుంటున్న ప్రతిసారి మీ పార్ట్నర్ని తిడుతూనే ఉన్నారు మీరు, రైట్? ఇక్కడ ఎవరి ఎనర్జీసో నాకు అందుతున్నాయి, నాకు కమెంట్లో పెట్టండి. బాధపడుతున్నారు, జీవితాంతం ఈ మెడిసిన్ వేసుకోవాలా, ఇదంతా నీ వల్ల కాదా, నా ఏడుపు నా బాధ నీకు తగలదా అని ఎవరో తిడుతున్నారు. మెడిసిన్ వేసుకుంటున్న ప్రతిరోజు, గుర్తొచ్చిన ప్రతిసారి తిట్టుకుంటున్నారు. ఎవరో నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు తను మీ విషయంలో మీ వాల్యూ తెలుసుకొని, మీ రెస్పెక్ట్ మీ వాల్యూ తెలుసుకొని తను గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. No one compares to you. Why is here, angels? మీ ఇంట్యూషను సూపర్ లెవెల్ అనమాట. సో తన ఉద్దేశంలో మీరు ఏదైతే
పాస్ట్‌లో ఆ పర్సన్‌కి ఏదో చెప్పున్నారు. నీ లైఫ్‌లో పలానా పర్సన్ వీళ్ళిలాగా నీకు అర్థం కావట్లేదు. నువ్వు మోసపోతున్నావు. లేపోతే నువ్వు వీళ్ళని నమ్మొద్దు, వాళ్ళని నమ్మొద్దు. లేపోతే తను జెన్యూన్ కాదు. ఇట్లాంటివి సంథింగ్ పాస్ట్‌లో ఏదో చెప్పున్నారు. ఇప్పుడు అదే నిజమైందనమాట. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవన్నీ మీరు చెప్పినప్పుడు తనకి ఎక్కలేదనమాట. ఇది ఇంతేలే, ఈ చెవితో ఇని, ఆ చెవితో వదిలేశారు. బట్ ఇప్పుడు అవన్నీ నిజాలయ్యేటప్పటికి ఇప్పుడు తనకి సర్ప్రైజ్ అనమాట. మీ తెలివితేటలకి, మీ నాలెడ్జ్‌కి, మీ ఇంట్యూషన్ పవర్‌కి తను సర్ప్రైజ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ అప్పుడు అనుకుంటున్నారు, నో వన్ కంపేర్స్ టు యూ. ఫిజికలీ అందం పరంగా, అమ్మతనం పరంగా, రెస్పెక్ట్ పరంగా, ఒక లాయల్టీ పరంగా, ఒక కేరింగ్ పరంగా, లవ్ అండ్ అఫెక్షన్ పరంగా, నాలెడ్జ్ పరంగా అన్ని రకాలుగా మీరు కలబోసిన ఒక ఐటెమ్ అనమాట. ఇప్పుడు తనేమంటున్నారు, నీకు కంపారిజన్ లేదు, ఎవరితోనూ కంపారిజన్ లేదు. అంటే మీ వాల్యూ అంత తెలుసుకున్నారనమాట. ఈ పర్సను ఇంత చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను. ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. వై ఈజ్ హియర్? 3 కార్డ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎగిరిపడింది, చూస్తాను. మీతో మీ గురించి 24/7 నాన్ స్టాప్గా థింక్ చేస్తూనే ఉన్నారండి. మీతో ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. న్యూ ఆఫర్, మీకు సెకండ్ ఛాన్స్ ఇమ్మని అడగాలనుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్లో వర్క్ చేసి, హార్డ్ వర్క్ చేసి, మరి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అంటే, సత్యం, మీ లైఫ్లోకి తను రావాలి అని అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక పట్టాన మీరు నమ్మరు, మిమ్మల్ని నమ్మించాలి. తన ప్రేమ నిజము, ఇప్పుడు తను జెన్యూన్ అని మిమ్మల్ని నమ్మించాలి అంటే తను చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? సో అది ఎలాగా, ఇక్కడ చూడండి. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఒక క్లారిటీ మీన్స్ మీ నుంచి ఏదన్నా ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఒక సిగ్నల్ అలా ఏమన్నా దొరికితే తను ప్రొసీడ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మీరు ఆ పని చేయమాకండి. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఈగోయిస్ట్ పర్సన్స్కి నో, ఇంకా ఈగో బూస్టప్ అవుతుంది. ఇదే రిపీట్ అవుతుంది. చేయమాకండి. మీ వాల్యూ ఇంకా తెలపాలి. హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ యూ మీన్ టు మీ? వై ఈజ్ హియర్ ఏంజల్స్? తన హిడెన్ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదనమాట. తన బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు. తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా. ఎందుకు అనంటే తనకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ తనకున్నాయన్నమాట. అంటే హిడెన్ సీక్రెట్స్, ఇన్సెక్యూరిటీస్. అంటే తను మీ లైఫ్లోకి వచ్చి, నేను ఇలాగా, నా మనసులో నీ మీద ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అలా ఉంది, నేను ఇప్పుడు జెన్యూను, ఇప్పుడు అంతకుముందు సరే తప్పు చేశాను, ఏదో ఒకటి తప్పో ఒప్పో జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, లీవ్ ఇట్. ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పాలి, నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నేను నీకు ఎలా చెప్పాలి, నువ్వు నా లైఫ్లో నువ్వు ఎంత ఇంపార్టెంటో నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ భయం, ఇన్సెక్యూరిటీస్ లోపలనే అనమాట, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. చూడండి, ఈగోయిస్టులు ఎవరు కూడా బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయరండి. కడుపులోనే పెట్టుకొని ఆ కడుపు ఎంత అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కసారి బ్లాస్ట్, రైట్? ఓకే, ఐ నో యూ మిస్ మీ. అవునా? అదిగోండి. మీకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, మీరు కూడా తనతో ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అని తను గెస్ట్ చేస్తున్నారు, తను ఫీల్ అవుతున్నారు. అది నిజం. తన ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది నిజం. లేకపోతే మీరు రీడింగ్ దాకా రారు. ఉంది, కానీ తను మారి రావాలి, తన తప్పు తను తెలుసుకొని రావాలి అని వెయిట్ చేస్తున్నారు, ఎన్ని రోజులైనా, ఎంతకాలమైనా. బట్ అది మీరు ఎంత ఎమోషనల్లో తనకి ముందు నుంచి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందువల్ల మీరు అంత రూడ్ పర్సన్ అయితే కాదు.
మీకు కూడా తన మీద ఎమోషన్స్ ఉన్నాయి, మీకు కూడా తనతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది అని తను థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. తనకి అర్థమవుతుంది అనమాట. సో తనకు తెలుస్తుంది కదా, మీ అంతటా మీరే కాల్ చేయాలి, మెసేజ్ చేయాలన్న ఇది మాత్రం పెట్టుకోమాకండి. తను రావాలి, రానివ్వండి. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్. తను ఎంత వెయిట్ చేస్తున్నా డేస్ అయితే గడిచిపోతున్నాయి, టైం అయితే గడిచిపోతుంది, కానీ మీ నుంచి ఎటువంటి మెసేజ్ కాల్ రావట్లేదు. మేబీ ఇక్కడ నా సెన్స్ ప్రకారము రీసెంట్గా ఎవరిదో మీ పార్ట్నర్దే చూసే వ్యూవర్స్ పార్ట్నర్స్ది ఎవరిదో బర్త్డేనో సమ్ అకేషన్ ఏదో వచ్చింది, బట్ మీరు విష్ చేయలేదు. రైట్? ఒకసారి నాకు కమెంట్స్లో పెట్టండి. ఇప్పుడే అది నాకు మైండ్ కనిపించింది, చెప్పాను. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ హోప్స్, వై ఈజ్ హియర్ ఏంజల్స్. వస్తే ఏముంది, డిషం మీరు చేసేది ఇదే. అది తెలుసు తనకి, మీకు ప్రేమ ఉంది. అట్ ద సేమ్ టైం మీ వస్తే ఎంత గొడవలు అవుతాయి, ఎంత కోప్పడిపోతారో, ఎంత అరుస్తారో అనే ఒక భయం కూడా ఉందన్నమాట. ఇదే హిడెన్ సీక్రెట్స్లో ఇది కూడా ఒకటి. ఎవ్రీ సాంగ్ రిమైండ్స్ మీ వై ఈజ్. చూడండి, మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, మీతో మీరు హ్యాపీగా మీతో మీరే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తనని పట్టించుకోవట్లేదు. మీ కెరీర్ మీదన, మీ సెల్ఫ్ కేర్ మీదన. ఇక్కడ కొంతమంది పార్లర్స్కి వెళ్ళడం, మిమ్మల్ని మీరు గ్రూమింగ్ చేసుకోవడం. ఈ మధ్యనే ఎవరో సమ్ హెయిర్ కట్స్, సమ్ ఎవరో హెయిర్ కట్స్ అయితే చేయించుకున్నారు. హ్యాండ్స్కి సంబంధించి ఏదో ట్రీట్మెంట్ అయితే చేసుకున్నారు. అండ్ ఫేస్కి సంబంధించి ఫేషియల్స్ అలా ఇలాంటివి ఏదో సంథింగ్ చేసుకున్నారు. దానికి మనీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఖర్చు చేశారు అనేది కనపడుతుంది. ఇక్కడ చాలామంది కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, మేల్ ఆర్ ఉమెన్, ఇక్కడ చూస్తున్న మేల్ ఆర్ ఫిమేల్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, సెల్ఫ్గా ఎర్న్ చేస్తున్న పర్సన్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని చాలా సంతోషంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. తను మీ లైఫ్లో లేకపోయినా మీరు చాలా సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటున్నారు. సంథింగ్ ఎక్కడి నుంచో దాన్ని ఏమంటారు, స్టాక్ చేస్తున్నారండి. లైవ్లో కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీ అప్ టు డేట్ తన దాకా వెళ్తున్నాయి. అండ్ ఒకవేళ తనకి కల్లో కూడా మీ గురించి ఇలాంటి ఆలోచనలు వచ్చిన సాంగ్స్ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మీ ఇద్దరికి సంబంధించిన సాంగ్ దూరం నుంచి ఎక్కడో వినపడుతున్నప్పుడు వెంటనే ఆలోచనలు మళ్ళీ మీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ సాంగ్ వినగానే ఎక్కడి నుంచో మనసంతా ఉవ్విళ్ళు ఊరుతూ, ఒక హ్యాపీ తన ఫేస్ మీద ఒక చిరునవ్వు రావడం, మనసంతా ఏదో తెలియని ఒక సంతోషము, మీ మెమోరీస్ గుర్తు రావడం, మళ్ళీ ఇలా జరుగుతుంది అనమాట తన లైఫ్లో. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. కర్మ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. యూనివర్స్ ఇక్కడ కూడా యూనివర్స్ మీ మెమొరీస్ని, మీ పేర్లని, మీతో కూడిన సిచ్యువేషన్స్ని మాటికి తన ముందుకి తెప్పిస్తూ ట్రిగర్ చేస్తూ ఉన్నాయన్నమాట. డివైన్ ట్రిగర్ చేస్తూ ఉన్నారు తనని, మిమ్మల్ని అనుక్షణం గుర్తు చేస్తూ మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే తనకి రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నారనమాట. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. రైట్? కర్మ మీకు ఎప్పటికీ నేను మర్చిపోను, నీకు నేను అన్యాయం చేశాను. దాన్ని చాలా గిల్ట్కి ఫీల్ అవుతున్నారు. మీతో చెప్పినా చెప్పకపోయినా తను చాలా గిల్ట్కి ఫీల్ అవుతున్నారు మీకు చేసిన అన్యాయానికి. రైట్, ఇప్పుడు లవ్ మెసేజెస్ ఏం పంపించారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వీళ్ళకి ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దామా.
నువ్వే నా డెస్టినీ, నిన్ను తిరిగి పొందే తీరుతాను. ఇక్కడ చెప్పాను కదా, ఇదంతా నాదే తప్పు, ఐఎమ్ సారీ. ఏం చెప్పాను ఇక్కడ? ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. రిగ్రెట్ అవుతున్నారని చెప్పానా? ఇదంతా నాదే తప్పని ఒప్పుకుంటున్నారు, బట్ ఈగో ఒప్పుకోవట్లా నోటితో చెప్పడానికి. నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది. ఏడవండి. మనసు అవుతుంది ప్రతి క్షణం నేను నీతోనే ఉండాలని, నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివ్వకూడదని. ఫీల్ అవ్వండి, ఎంత బాగుందో కదా. బట్ రియల్లీ మీ పార్ట్నర్ ఇప్పుడు జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. ఇది అసలైన లవ్. అంటే తన చుట్టూ అంతమంది ఉన్నా, అన్ని కంఫర్ట్స్ ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతున్నారు చూడండి. మీతోనే ఉండాలి అని తను ఎప్పటికీ దూరంగా మిమ్మల్ని పోనివ్వకూడదు, తనతోనే మీరు ఉండాలి అని కోరుకుంటున్నారు చూడు. అది నీకు నాకు మధ్య పూర్వజన్మ సంబంధం ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగే చెప్పాను, నా నోట్లోంచి ఎందుకు వచ్చిందో డివైన్ ఫెమినైన్ అని. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా కనపడుతుంది. మ్యూజిక్ రిమైండ్స్ యూ అలాట్. వావ్, చూడండి, ఎవ్రీ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. మన రీడింగ్ ఎంత పాజిటివ్గా, ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూడండి. లవ్ మెసేజెస్లో కూడా ఇదే పంపించారు. తన మనసులోనూ తన మైండ్లోనూ ఇదే ఉంది. తను పంపించిన లవ్ మెసేజ్ ఇదే. మ్యూజిక్ రిమైండ్స్ యూ అలాట్. వెరీ గుడ్. నువ్వు నా అదృష్ట రాణివి. రైట్, చెప్పాను కదా. బహుశా ఆ రోజు నిన్ను మంచిగా ట్రీట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ సపరేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు. రిగ్రెట్ అవుతున్నారు కదా. నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది. బట్ ఈగో పర్సన్ కదా, ఏడవలేరు. లోపల 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 కుళ్ళుకొని ఏడవనియండి. ఏడ్చి 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 ఇంకా మీ దగ్గరికి వచ్చి ఏడుస్తారో, సారీ చెప్తారు. సారీ చెప్పే పరిస్థితి వస్తుందండి తనకి. మీ దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు వస్తారు, వాళ్ళ నోటెమ్మట వాళ్ళే సారీ చెప్తారు. వాళ్ళు ఎంత ఈగోయిస్ట్లో, ఎంత తోపులైనా పక్కన పెట్టండి, వాళ్ళు వస్తారు. ఎందుకంటే మేజర్ ఆర్కానా కార్డ్స్, అది జరిగే తీరుతుంది. 24/7 నీ ఆలోచనలు నన్ను వేయడం లేదు. ఏం చేసావు? ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఏం చేసావు? మీ ఎనర్జీస్ ఇవ్వకుండా స్టాప్ చేశారు. ఇందాక చెప్పాను కదా, ఇదే 24/7, రైట్. చూడండి, త్వరలోనే తిరిగి నీ దగ్గరకు వస్తాను, వెయిట్ ఫర్ మీ. మీతో న్యూ బిగినింగ్ కార్డ్స్ చూడండి, యాక్షన్ తీసుకోబోతున్నారు. నేను ఇప్పుడే కదా చెప్పాను కార్డ్ వస్తుందని కూడా నాకు తెలియదు. ఇప్పుడే కదా చెప్పాను, వచ్చి తీరుతారు, డ్యామ్ షూర్. ఇక్కడ 24/7 నీ ఆలోచనలు నన్ను వేయడం లేదు చెప్పాను కదా ఇందాక కూడా. నీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తావా? సెకండ్ ఛాన్స్ కోసం వస్తారు అని చెప్పాను కదా ఇందాక, స్టార్టింగే చెప్పాను కదా. చూడండి, న్యూ బిగినింగ్, సెకండ్ ఛాన్స్ కోసం వస్తారని చెప్పానా, అడుగుతారు అని చెప్పానా, రైట్. నువ్వు నా జీవితంలో నా లక్కీ చాంవి. వావ్, నీతో నేను హద్దు దాటి ప్రవర్తించానని నాకు తెలుసు, అందుకే రిగ్రెట్ అవుతున్నారు. నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది. నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను. సో సారీ కదా, బాధ అనిపిస్తుంది ఈ మాటకి. తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఈగో ఉంది కానీ మెచ్యూర్ పర్సనే. ఈగో ఉంది
కానీ మనసులో అయితే చాలా 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 రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా మీకు అన్యాయం చేశాను అన్న ఫీలింగ్ అయితే తనని తినేస్తుందనమాట. మిమ్మల్ని పాస్ట్‌లో ఆహ్, చాలా రూడ్‌గా మాట్లాడి మీ మనసుని చాలా బాధ పెట్టారు. అది వాంటెడ్‌లీ చేశారనేది కూడా ఇక్కడ కనపడుతుంది. ఆహ్, అప్పుడున్న పరిస్థితికి తను అలా బిహేవ్ చేసినట్టున్నారు. బట్ మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు. ఇంక అక్కడి నుంచి తర్వాత నుంచి తను చాలా బాధపడడం స్టార్ట్ చేశారనమాట. తను పెయిన్ అనుభవిస్తున్నానని చెప్తున్నారు కదా! బట్ అయినా సరే తను మీ లైఫ్‌లోకి మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఎందుకు తను పాస్ట్‌లో అలా బిహేవ్ చేశారు, ఆ రీజన్ చెప్పాలి. ఆ రీజన్ జెన్యూన్ అయినప్పుడు, తన బిహేవియర్ జెన్యూన్ అయినప్పుడు, తన ఫీలింగ్స్ జెన్యూన్ అని మీకు అనిపించినప్పుడు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారో, అప్పటికి కూడా వద్దనుకుంటారో, చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా? బట్ డెఫినెట్‌గా అయితే వస్తారు. రైట్? ఓకే. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.